షుగర్ ఉన్నవాళ్ళు తేనెను తీసుకోవచ్చా లేదా? ఇటువంటి సందేహాలకు సమాధానం తీసుకోవచ్చు. కానీ దాని గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మనం గూగుల్‌లో సెర్చ్ చేసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ అనేది మనకు కనిపిస్తుంది. అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తీసుకునే ఆహారం నుండి రక్తంలో ఏర్పడే చక్కెర శాతం. మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థానికి జీఐ నెంబర్‌ని మనం తెలుసుకొని అది తీసుకోవచ్చా లేదా అనేది మనం నిర్ణయించుకోవచ్చు. ఏ పదార్థానికైనా 50% కంటే తక్కువ జీఐ ఉంటే ఆ పదార్థాన్ని మీరు హాయిగా తీసుకోవచ్చు. కానీ మరి అతిగా కూడా తీసుకోవద్దు. 50 నుంచి 59 ఉంటే ఎప్పుడైనా అంటే వారానికి ఒకసారి తీసుకోవచ్చు. ఇక అంతకంటే ఎక్కువగా అంటే 60 నుంచి 100 ఉంటే దాన్ని మనం హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అని అర్థం చేసుకోవాలి. ఇవి తిన్న వెంటనే రక్తంలో చక్కెర శాతం అమాంతంగా పెరిగిపోతుంది. కాబట్టి తినకపోవడమే ఉత్తమం. ఇక మీరు అడిగిన ప్రశ్న తేనె తీసుకోవచ్చా లేదా? తేనె జీఐ 58 వరకు ఉంటుంది. అలాగే చక్కెర జీఐ 60 ఉంటుంది. అంటే చక్కెర కంటే తేనె గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఒకసారి కొద్దిగా తేనె తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.